సమావేశానికి చేసిన గౌరవ కమిషనర్ సభ్యులు మరి మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా గారు, ఏ గారు, అధికారులందరికీ, మేయర్లందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనకు కోప్సైన్ నెంబర్ 12 మంది కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 12 మందిలో మన నలుగురిని కూడా ఎంపిక చేసి మరి ఎంపిక నివేదిక పత్రం మీ గౌరవ కౌన్సిలర్ సభ్యులకు అందివ్వడం జరుగుతుంది. రెండు మూడు నెలల నుంచి ఆమె అనుకుంది మీరు జీవో ఉందా లేదా, ఎందుకంటే గతంలో తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి మాకు సీఎం చేశారని మాకు సీఎం చేశారు, ఆయన ఫోటో పెట్టలేదు కాబట్టి మేము మాకు జీవో లేదనుకో ప్రతి మున్సిపల్ ఉందా లేదా తెలుసుకొని ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన ఫోటో ఉంది, ఇప్పుడు సీఎం ప్రజెంట్ మరియు జీవోఎంఎస్ నంబర్ 58/16/3/2020 ద్వారా మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకు సంబంధించిన ఇతర నోటిఫికేషన్ అనుసరించి సిరిసిల్ల పురపాలక సంఘం నాకు నలుగురు సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యులుగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను సిరిసిల్ల పురపాలక సంఘం కోఆప్షన్ మెంబర్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను సిరిసిల్ల పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబడే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా నేను సిరిసిల్ల పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Ismail, Johnny.